బ్యూటీ ట్రీట్మెంట్స్ అనగానే, కాస్మెటిక్స్ సంబంధించినవి లేదా వెయిట్ లాస్ సంబంధించిన ట్రీట్మెంట్స్ అనగానే సో చాలా కాస్ట్ ఉంటాయి, ఎక్కువ సిట్టింగ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది అని ఉంటుంది. మళ్ళీ అవి ఏమి తగ్గినట్లే తగ్గి మళ్ళీ వస్తూ ఉంటాయి అనేది ఒకటి ఉంటుంది. సో బయట వాటికి మీ దగ్గర ఉన్న వాటికి అట్లా కంపేర్ చేయను. కానీ లక్ష్మి, నేను ఒక మాట చెప్తాను మా ఇక్కడ మా ఎవరి ఓన్ స్టైల్లో వాళ్ళవి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా పక్కన వాళ్ళు ఇలా చేస్తున్నారు, మేము ఇలా చేస్తున్నామని కంపేర్ చేసి చెప్పను నేను. ఎవరైనా మాట్లాడుతుంటే కూడా కట్ చేస్తాను, ఎందుకంటే ఎవరి ఓన్ స్టైల్ వాళ్ళది. లక్ష్మి, ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని వేల క్లినిక్స్ ఉన్నాయి, లేదా 1,00,000 క్లినిక్స్ ఉన్నాయి అనుకుందాము. అందరూ ఒకేలా చేస్తారా? వేరే వేరే దగ్గర ట్రీట్మెంట్స్ నేర్చుకొని వస్తారు. యుఎస్లో, యూకేలో, ఆస్ట్రేలియాలో ఎక్కడెక్కడో నేర్చుకొని వస్తారు. ఇప్పుడు ఒక మనిషి నేను ఒక నెల రోజుల్లో 15 కేజీలు మిమ్మల్ని తగ్గిస్తాను అంటే నమ్మడానికి అంత తెలివి తక్కువగా ఎందుకు ఉండాలి మనం? మీరు చెప్పండి, మీరైతే వెళ్తారా? అవేర్నెస్ ఉండొద్దమ్మా. పోనీ 15 కేజీలు మీరు తగ్గారు, హెల్దీగా ఎలా తగ్గుతారు? అవును, అంత ఆశ ఎందుకు లక్ష్మి మనుషులకి? చెప్పండి. ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు కట్టారా, 10,000 కట్టారా, 1,000 రూపాయలు కట్టారా అనేది తర్వాత విషయము. ఇప్పుడు నేనే చెప్తాను, మిమ్మల్ని నెల రోజుల్లో నేను 15 కేజీలు తగ్గిస్తానమ్మా, నేను 15,000 తీసుకుంటానని చెప్పాను. వచ్చేస్తారు లక్షల మంది. అవును, నిజంగా జరుగుతుందా? జరగదమ్మా. ఎలా తగ్గుతారు? మీరు రోజుకి 600-700 క్యాలరీస్ ఫుడ్ తింటే కూడా ఒక 10 days తర్వాత మీరేం పెద్ద వెయిట్ తగ్గరు. మ్యాక్సిమం 7-8 కేజీస్ తగ్గుతారు, లేదా 10 కేజీస్ తగ్గుతారు. అది కూడా లక్ష్మి మీరు ఎలా అయిపోతారు? 7 లాగా అయిపోతారు. అవును, బుగ్గలన్నీ పీక్కుపోయి స్కిన్ అంతా లూజ్ అయిపోయేసి నీరసంగా మంచానికి అతుక్కొని ఉంటారు. ఇలా అవసరమా? తగ్గాల్సిన అవసరము. సో ఎప్పుడైనా సరే కొంచెం ఆలోచించాలిమ్మా. ఎలా అంటే నెలకు 1.5-2 కేజీలు తగ్గడం మంచిది, హెల్తీగా తగ్గడం. సంవత్సరం రోజులు మీరు గోల్ పెట్టుకోండి, 24-25 కేజీలు తగ్గొచ్చు. అది మంచిదా? నెలలో 15 రోజులు 15 కేజీలు తగ్గి 2 months తర్వాత ఇంకో 20 కేజీలు పెరగడం మంచిదా? నేను ఇది చెప్తానమ్మా. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు చెప్పారు. మనం ఎలా వెళ్ళాలి? మనం ఎందుకు వెళ్ళాలి? నిజంగా తగ్గే వాళ్ళు ఉంటే అలా తగ్గించే పని అయితే ప్రపంచంలో ఇంతమంది లావుగా ఉన్న వాళ్ళు ఉంటారా? అంతెందుకు లక్ష్మి, ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ. మీకు టిప్స్ వస్తున్నాయి ఈ యూట్యూబ్స్లో, ఛానల్స్లో. ప్రతి ఒక్కళ్ళు టిప్ చెప్పేవాళ్ళు. అవును, వాళ్ళు ప్రొఫెషనల్సా కాదా అనేది ఎవరికి తెలియదు. స్మార్ట్గా రెడీ అయి ఉంటే ఒక 20 ఏళ్ళ అమ్మాయి టిప్ చెప్తే కూడా దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు డైటీషియన్లు, న్యూట్రిషనిస్టులు అయిపోయారు. మేము 2 సంవత్సరాలు చదివామ్మా దాని గురించి, న్యూట్రిషన్ గురించి. క్లినిక్గా థెరప్యూటిక్ న్యూట్రిషన్ అని చేసాం మేము అప్పుడు. ఇప్పుడు ఏంటి, ఊరికి ఒక బుక్ చదివితే కూడా టిప్స్ తెలుస్తూ ఉన్నాయి. సో ఎవరు చెప్పినా నమ్మేస్తారా? మీకు ఒక క్వాలిఫికేషన్ అవసరం లేదా? ఎక్స్పీరియన్స్ అవసరం లేదా? మరి ఇది ఎవరి తప్పు అంటారు లక్ష్మి? మన తప్పే కదా. నేను అదే చెప్తాను. కొంతమంది నా దగ్గరికి వచ్చి కూడా కంప్లైంట్ చేస్తుంటారు, పలానా దగ్గరికి వెళ్ళాం మేడం, ఇలా చెప్పనే లేదు. వాళ్ళ దగ్గర మీరు 15 నిమిషాలు టైం తీసుకుంటారు, అసలు వాళ్ళు 2-3 నిమిషాల్లో పంపించేస్తారు అంటే ఎవరి ఓన్ స్టైల్ అది, వాళ్ళని తప్పని మనం అనుకోలేము. అవును, మీరు డబ్బులు కట్టే ముందు మీరు కనుక్కోవాలి. ఇకపోతే మీరు అడిగారు, మేము అసలు ఎవరిని ఇదిగో ఇలా ఫుల్ సిట్టింగ్స్ తీసుకొని చేరండి అని చెప్పమ్మా. ఒకసారి చూడండి, తర్వాతే మీరు కమిట్ అవ్వండి అని చెప్తాము. అది కూడా అది నేను స్కిన్ ట్రీట్మెంట్స్కి, ఒబేసిటీకి అసలు గిషన్స్ తీసేసాను, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఎందుకు తీసేసానంటే దానివల్ల పెద్ద ఉపయోగాలు లేవని తీసేసాను. నేను ఏది చదివినా ఏది చేసినా డీప్గా వెళ్ళిపోతాను. నాకు తెలిసింది ఏంటంటే కంటి తుడుపు చర్యలు అవన్నీ. సో మెషిన్లో తీసేసి ఓన్లీ డైట్ చెప్తానమ్మా. నా ఒక 2-3 ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎందుకంటే నీరసం రాకుండా ఒక ప్రోటీన్ ఇస్తాను. అది కూడా పెద్ద కాస్ట్లీ ఉండదు లక్ష్మి, నాది చాలా చీప్ ట్రీట్మెంట్స్ అనుకుంటారు, నావి కూడా చాలా కాస్ట్లీ అని. సో నెలకి ఒక 3,000 అంతే. మీకు ఇక్కడ ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను 3,500 అవుతుంది నాకు. మంచి డైట్ సజెస్ట్ చేస్తానమ్మా. వాళ్ళకి నీరసం ఉండదు, ఒక జుట్టు కూడా రాలదు, స్కిన్లో గ్లో పోదు, హెల్దీగా తగ్గుతారు. కానీ 1.5-2 కేజీలు మాత్రమే తగ్గుతారు, నేను చెప్పినట్టు విన్నారు అంటే. అదే హెల్దీ వెయిట్ లాస్. నేను ఎప్పుడు చెప్తాను, నేను కొంతమంది అంటారు మేడం ఎంత కావాలన్నా ఇస్తాము, మాకు ఒక 2 నెలల్లో రిజల్ట్ రావాలంటే అసలు మీరు రానే వద్దమ్మా నా దగ్గరికి అని చెప్తాను. అంత ఫ్రాంక్గా చెప్తానమ్మా నేను, ఏదైనా అంతే. ఇక మీరు అన్నారు నిలుస్తుందా పర్మనెంట్గా అంటే, మనమేం దేవతలం కాదమ్మా. ఒకసారి బాగా అయిపోయిన తర్వాత అలానే మెయింటైన్ చేయడానికి ప్రతి ఒక్కటి ఎక్కడం తగ్గడం ఉంటుంది కదా. మెయింటెనెన్స్ అవసరం.
అది దేని నుంచి వస్తుంది? ఫుడ్ నుంచి వస్తుంది. మీకు ఒక పిగ్మెంటేషన్ ఉంది, పింపుల్స్ రాకుండా ఉండాలి, హెయిర్ లాస్ లేకుండా, హెయిర్ లాస్కి ఇక్కడ కొంచెం పక్కన పెడదాము, బరువు పెరగకుండా ఉండాలి. సో గ్లో ఉండాలి అంటే 4 నెలలు మీరు ప్రోడక్ట్స్ వాడి ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత వదిలేసి ఎండలో తిరిగి సరిగ్గా నిద్రపోకుండా మంచి డైట్ తీసుకోకుండా అంటే మళ్ళీ 4-5 నెలలకు మళ్ళీ మీరు మామూలు అయిపోతారు. అంతేకాని ఇవి అద్భుతంగా అన్ని నెలలు ఊరికే ఎలా పనిచేస్తాయి? సో నేనేం చెప్తానంటే, ఒక పిగ్మెంటేషన్కి ఒక అమ్మాయి వచ్చింది, ఒక లేడీ వచ్చింది, 4 నెలలు నావి వాడండి అంటే 4 టైమ్స్ వాడండి. తర్వాత మీరు ఇన్ని ప్రోడక్ట్స్ ఒక 4-5 ఇస్తాను కదా, ఇన్ని వద్దు, ఒకటే వాడండి, అది కూడా రోజు వద్దు, వారానికి 2-3 సార్లే మెయింటెనెన్స్కి వాడండి, చక్కగా ఇలానే స్మార్ట్గా ఉంటారని చెప్తాను. ఇది పెద్ద కష్టం కాదు కదా. ఎవరమైనా ఒక ఎండకు తిరుగుతాము, ఒక గాలికి తిరుగుతాము. అది లక్ష్మి, నేనైతే అట్లా చెప్పేస్తాను. మా ఇష్టం ఉంటే తీసుకుంటారు, లేదా వెళ్ళిపోతారు. నా కన్సల్టేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కనీసం ఒక 12 సంవత్సరాల నుంచి అదే కన్సల్టేషన్ నాది. కన్సల్టేషన్ కాదు మా, నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నా వల్ల కొంతమంది బాగుపడ్డారు అంటే అది నాకు క్రెడిట్. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, గుండెల మీద చేయి పెట్టుకొని నిద్రపోతాను. నేను ఈరోజు ఇంతమందిని చూశాను అంటే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ మంత్ వస్తారు, లేదా 1.5 మంత్ తర్వాత వస్తారు. వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు, మేడం ఇంత బాగుంది అంత బాగుంది అంటే ఆ రోజు ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది, ఆకాశంలో ఉంటాను. అంతే అలా అన్నమాట. ఖచ్చితమైన రిజల్ట్ వచ్చినప్పుడు అవును, అంత సంతోషం ఇంకా నాకు ఏది రాదు.